నా తల్లి ప్రార్థన ఒట్టిగా పోయిద్దా, నా తండ్రి ప్రార్థన ఒట్టిగా పోయిద్దా, నా దేవుడు ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడని నిశ్చయత నాకు వచ్చేదల్లా. అలా అడుగడుగు నా తండ్రి నాకు తోడై ఉండి ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచాడన్నా అని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు లాంటి వ్యక్తులు. ఒకసారి ఒక జడ్జి గారు ఫోన్ చేసి చెప్పాడు, భక్తి కలిగిన తల్లి కుమారుడు ఆయన, ఈరోజు జడ్జి. ఆయన జడ్జి అయ్యి ఇతరులకు తీర్చే స్థాయిలో ఉన్నా కూడా అమ్మ చెప్పిన మాట వింటున్నాడు ఆయన. ఇశ్రాయేలుకు నాయకుడు మోషే, కానీ మన కుటుంబంలో మోషే ఎవరో తెలుసా? స్త్రీయే. ఫ్యామిలీల్లో స్త్రీ మోషే. కాబట్టి కొంచెం ఆలోచించండి, నేను చెప్పింది వాస్తవమో కాదు, మీ వల్ల అవుతుందేమో చూడండి. ఎన్నిసార్లు చెప్పాను నేను, ఫ్యామిలీ ప్రేయర్ కనీసం ఇద్దరు కలిసి చేయండి, పావుగంట అరగంట చేయండి, మొదలు పెట్టండి, ముందు ట్రై చేయండి అని ఎన్నిసార్లు చెప్పా. మీ వల్ల అయిందా? నిజమేనన్నా, విన్నాం కానీ కాలేదన్నా వాళ్ళు చేతులు ఎత్తండి. షో చేయొద్దు. విన్నాం కానీ వల్ల కాలేదన్నా వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఆలోచించండి. కొంతమంది పిల్లలు వచ్చి నా దగ్గర ఏం చెప్తారు తెలుసా? అన్నా, మేము ఇంత కృప పొంది ఈ స్థితిలో ఉన్నామంటే మా అమ్మ కన్నీళ్ళన్నా విసిగించదన్నా, బ్రతిమలాడిద్ది. అమ్మా ప్రార్థన చేద్దాం వస్తావా అని రిక్వెస్ట్ చేసిద్ది. ఆమె పిలిస్తే వెళ్ళి మోకాళ్ళు వేయాలనిపించిద్దన్నా. రోజు ఎవరినొకళ్ళని, నన్నో మా చెల్లినో మా అన్ననో డాడీని ఎవరినొకరిని పిలిచి కూర్చోబెట్టిద్ది. విసిగించదు, కన్నీరు గార్చిద్దన్న. రోజు మా కోసం కన్నీరు గార్చిద్దన్న. మా ఎదుగుదల కోసం, మా రక్షణ కోసం, మా భద్రత కోసం ఎంత ఏడ్చిందో అమ్మ. అన్నా మేము ఇలా ఉన్నామంటే మా నాన్న కన్నీళ్ళన్నా. మా నాన్న అన్నా రోజు పొద్దున్నే లేచి మాలో ఎవరినో ఒకరిని లేపుతాడన్నా. ఒక్కరు రండి నాతో కలిసి ప్రార్థన చేద్దామంటాడన్నా. నాన్న ప్రార్థన అన్నా, నాన్న కన్నీళ్ళన్నా. చర్చికి వెళ్ళి ఒక బైబిల్ తీసుకుని విశ్వాసలా కనపడతాడు కానీ ఒక సేవకుడి కంటే ఎక్కువ అన్నా మా నాన్న. అంత లెక్కసరిగా ఉంటాడు, దేవుని అంత భక్తిగా ఉంటాడు, అంత ఇష్టంగా ఉంటాడు. నా పిల్లలయ్యా అని మా కోసం రోజు కన్నీరు గారుస్తాడన్న. మాకు నిద్రపోతున్నా కూడా నాన్న ప్రార్థన వినపడిద్దన్న. తెల్లవారుజామున అందరూ కోళ్ళ అరుపులతో రకరకాల శబ్దాలతో నిద్ర లెగుస్తారు, కానీ మేము నిద్ర ఎట్లా లెగుస్తాం తెలుసా? మా నాన్న విజ్ఞాపన ధ్వనితో నిద్ర లెగుస్తామన్నా. మాకు ఏ సౌండ్తో మెలకు వచ్చేదో తెలుసా? మా నాన్న స్తుతితో, మా నాన్న ప్రార్థనతో, మా నాన్న విజ్ఞాపనతో మాకు మెలకు వచ్చేదన్నా. మా నాన్న మా కోసం ప్రార్థన చేస్తాడన్నా. అప్పుడు ఒక నిశ్చయత వచ్చేదన్నా, ఇంత ప్రార్థనాపరుడైన తండ్రిని నేను కలిగి ఉన్నాను, ఇంత ప్రార్థనాపరుడైన తల్లిని నేను కలిగి ఉన్నాను. నా తల్లి ప్రార్థన ఒట్టిగా పోయిద్దా, నా తండ్రి ప్రార్థన ఒట్టిగా పోయిద్దా, నా దేవుడు ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడని నిశ్చయత నాకు వచ్చేదల్లా. ఒకసారి ఒక జడ్జి గారు ఫోన్ చేసి చెప్పాడు, భక్తి కలిగిన తల్లి కుమారుడు ఆయన, ఈరోజు జడ్జి. ఆయన జడ్జి అయ్యి ఇతరులకు తీర్చే స్థాయిలో ఉన్నా కూడా అమ్మ చెప్పిన మాట వింటున్నాడు ఆయన. ఇంకా ఆమె చెప్పేదేంది, నేను వినేదేందని కాదు, నా గురించి ఆమె చెప్పిందంట కొడుక్కి. షాలేమురాజు అనే సేవకుడు ఉన్నాడు ఆయన అని మిమ్మల్ని అమ్మ నాకు పరిచయం చేసిందని ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఫోన్లో మాట్లాడారు. అంటే ఈ కొడుకుని ఇలా తీర్చిదిద్దింది ఆ తల్లి. ఎస్తేరు రాణి అయి కూడా మొర్దెకాయ మాటకు లోబడుతుంది అన్నట్టు ఈయన ఉన్నత స్థితికి వెళ్ళి కూడా ఇంకా అమ్మ చెప్పిందనే మాట చిన్న పిల్లాడిలా చెప్తున్నాడంటే దేవునికి ఎంత బాగా కనెక్ట్ చేసింది ఆ తల్లి అని అనిపించింది. ఆమె ఒక పాట చెప్పిందంటే, వేణోళ్ళ కొని ఆడిన అనే పాట వినయ్యా, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోయా అని చెప్పిందంట. అది చెప్పాడు ఆయన. నాకేం తెలుసు వాళ్ళమ్మ కొడుకులకి ఏం సంభాషణ జరిగిందో,
ఇట్లా అమ్మ అని చెప్పాడు. కన్నీళ్లు తిరిగినా. ఈరోజు నీవు బిడ్డల్ని కన్నావు, వాళ్ళ భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించి దేశము యొక్క ఉన్నత స్థలములోకి వాళ్ళు ఎక్కాలి. ఎందుకు నీ పిల్లలు శాపగ్రస్తులుగా ఉండాలి? ఎందుకు నీ కుటుంబం దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలి? ఎందుకు నీ పిల్లలు వాళ్ళకి వీళ్ళకి చేతులు చాపే స్థితిలో ఉండాలి? ఎందుకు ఉండాలి? దేవుని పిల్లలు ఎక్కొద్దా ఉన్నత శిఖరాలు? దేవుని పిల్లలు సాధించొద్దా? బిడలారా, అద్దె ఇళ్లలో నువ్వు ఉండటం కాదు, నువ్వు అనేక మందికి అద్దెకి ఇచ్చే ఇంటిని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి స్థితి నా తండ్రి నీకు ఇవ్వాలి. ఎవరి దగ్గరో అయ్యా నాకు జాబ్, అయ్యా నాకు జాబ్, అయ్యా నాకు జాబ్ అని తిరగటం కాదు. నా తండ్రి దీవించి, నా తండ్రి కృప చూపి అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి నా తండ్రి నిన్ను లేపాలి. అదే జరగాలి, అదే జరగాలి. వైద్యం పొందడమే కాదు, వైద్యం చేసే వైద్యుడిగా, వైద్యురాలిగా నువ్వు తయారు కావాలి. నీ బిడ్డలు తయారు కావాలి. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయశాఖ కానీ, అది ఏ విధమైనదైనా కానీ, అందులో ప్రతి ఉన్నత స్థలములో పరిశుద్ధుల బిడ్డలు ఉండాలి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ప్రార్థించు. దైవజనులు లేవాలి నీ ఇంట్లో నుంచి, దైవజనురాళ్ళు లేవాలి నీ ఇంట్లో నుంచి. గొప్ప వ్యక్తులు, సమాజానికి మేలుకరమైన వ్యక్తులు, ప్రాణాలను నిలబెట్టే వ్యక్తులు, జీవితాలను కట్టే వ్యక్తులు, సమాజానికి మేలుకరమైన వ్యక్తులు నీ ఇంట్లో నుంచి లేవాలి. ఇవన్నీ జరిగినట్లు కుటుంబాల్లో మోషలు లేవాలి. ఏం చెప్పాను? అమ్మ కన్నీటి ప్రార్థన అన్నా. మా అందరికంటే ముందు లేచింది అమ్మ ఏడుపు స్వరం. పొద్దున్నే మా కోసం ఆమె అంగలార్చిన అంగలార్పు మమ్మల్ని మేలుకొలిపింది, నిద్ర లేపింది.